కుటుంబం కుటుంబం ప్రేమల విలువలు తెలిసిన కుటుంబం. అందుకు కారణం నీ వయసమ్మా. చిన్నతనంలో అన్నీ సాధించగలం అనిపిస్తుంది. కాలమే దాన్ని మారుస్తుంది. ఒప్పుకుంటాను నాన్న. అదే విధంగా ఎన్నేళ్లు గడవడం వల్ల కాలం నాగవల్లి మనసును కూడా మార్చుండొచ్చు కదా. అవునండి, శక్తి చెప్పిన దాంట్లోనూ ఒక న్యాయం ఉంది కదా. ఏంటి వసంత, నువ్వు కూడా అమ్మా కూతుళ్ళు పగటిగల పలుస్తుంది అంటున్నారు. ఇంతకు మించి నేను చెప్పేదేం లేదు. నాన్న, నేను బయలుదేరే టైం వచ్చేసింది. విజయంతో తిరిగి రాని నన్ను ఆశీర్వదించండి. నువ్వు ప్రమాదంలో అడుగు పెడుతున్నావని తెలుసు కూడా నన్ను ఎలా ఆశీర్వదించమంటావమ్మా? నాన్న, మీ ప్రాబ్లం ఏమిటి? మిమ్మల్ని శత్రువులుగా చూసేవారి వల్ల మీ కూతురికి ఏదైనా ప్రమాదం వస్తుందని భయపడుతున్నారా? అవునమ్మా, నా భయం అంతా అదే. అలా అయితే అది అనవసరమైన భయం. ఎందుకంటే నేను ఆ ఊరికి మీ ఇద్దరి కూతురుగా వెళ్లడం లేదు, జస్ట్ శక్తిగానే వెళ్తున్నాను. వసంత, తనేమంటోంది? ఊళ్ళో తను ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడుంటుంది? ఆ విషయం గురించి దిగులు పడకండి, అన్ని ఏర్పాట్లు చేసేశాను. ఏమంటున్నావు? అవునండి, రంగయ్యతో నేనే మాట్లాడాను. ఎలాంటి దిగులు లేకుండా తనని మీరు మనసారా దీవిస్తే చాలు. రంగయ్యతో మాట్లాడావా? ఆయన ఒప్పుకున్నారా? ఆ సరేనమ్మా. అమ్మడు, జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. జాగ్రత్తగా వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తాను. సరేనమ్మా. శక్తి, భయపడకుండా ఉండమ్మా. నాన్న, ఉత్తరా, ఎంతసేపు ఆ ఫోన్ పట్టుకుని తిరుగుతూ ఉంటావు? వెళ్ళి పనులేవైనా చేయకూడదా? పోమ్మా, మనిషి ఊరికే కనిపించకూడదు నీకు. అవునే, కాలేజీకి వెళ్తున్నాను అది ఇది అంటూ ఇన్నాళ్ళు నెట్టుకొచ్చావు. ఇప్పుడు అది అయిపోయిందిగా. ఇక మీదటైనా మెట్టినింట్లో చూపించడానికి 4 మంచి విషయాలు నేర్చుకోకూడదా? మా, ఇప్పుడు నాకు అలాంటి మూడ్ లేదమ్మా, ప్లీజ్. ఏం చెప్పినా వెంటనే ఈ ఒక్క మాట అనేస్తావే. ఏయ్, వంటింట్లోకి వెళ్ళి కృష్ణవేణికి కాస్త హెల్ప్ చేస్తూ నువ్వు కూడా వంట నేర్చుకోవచ్చు కదా. మా, ఏంటమ్మా నీ గోలా? అసలే నా ఫ్రెండ్ ఫోన్ చేయలేదని నేను చిరాగ్గా ఉంటే నువ్వు వచ్చి ప్రాణం తీస్తున్నాపో. రేపు పెళ్ళి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఆ ఫ్రెండ్ కూడా వచ్చి నీకు వండి పెడుతుంది. నువ్వు హాయిగా కూర్చొని మెక్కు. ఏం తల్లి? సరే, నువ్వు వెళ్ళ. కడుపు నెల పుట్టేవే, వెళ్ళు. అత్తని ఆడుకోవడానికి పిలువు. అత్తా, ఆడుకుందావా?
నువ్విప్పుడు చదువుకో, మనం తర్వాత ఆడుకుందాం. వెళ్ళు. అక్క, ఎందుకక్క ఎప్పుడు పిల్లలు పిలిస్తే ఆడుకోవడానికి రానంటావు? బడి తెరిచి వారం కూడా కాలేదు, వాళ్ళు వీళ్ళకేమీ నేర్పించుండరు. ఈ క్యారం బోర్డు, తెలుపు నలుపు వాటితో ఆడుతుంటారే, అది నేర్పించు, నేను నేర్చుకుంటా. రే అరటికట్టు పెరుమాళ్ళు, నీకు తలరాత సరిగా లేదనుకుంటాను. పో ఇక్కడి నుంచి, ముందు పో. రానన్న, మనం ఆడుకుందాం. తీవేంటి? అనుకోకుండా ఫ్రెండ్స్ వచ్చారు. ఇప్పుడు వాళ్ళు నాతోనే ఉన్నారు. ఇప్పుడు నువ్వు కట్ చేయి, వీలు చూసుకుని నేనే కాల్ చేస్తాను. ఓకేనా? నమ్మచ్చా? నన్ను మోసం చేయవుగా? మన లవ్ మీద ప్రామిస్. తప్పకుండా ఫోన్ చేస్తాను. బాయ్. ఏ పెట్టేకు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. బాయ్. రే అరటికటు, రే ఏంటక్క, రెడీయా? ఏమాటాడదా? ఈ తెలుపు నలుపు వాటితో ఆడుతుంటారే, అదంతా వద్దు. నువ్వు వెళ్ళి పాటలు పెట్టు, డాన్స్ చేద్దాం. ఏయ్, నాకు ఇష్టమైన పాట ఉంది కదా, అది పెట్టు. అవునవును, కానీ అయ్యగారు వచ్చేస్తే? నువ్వు ఆ తలుపు దగ్గరికి వెళ్ళి నుంచో. నాన్న వస్తుంటే వెంటనే నాకు వచ్చి చెప్పు. నేను ఎంత బాగా చేస్తానో అక్కడి నుంచి చూడు. ఓకేనా? ఏంటనయ్యా? ఏంటి? ఏం పాటరా ఇది? లేదనయ్య. కృష్ణవేణి, ఏంటండి? వస్తున్నా. పాట పాట. ఏమిటండి? ఇక్కడ నుంచో. ఏమిటి? డాన్స్. డాన్సా? సార్ డాన్స్ చేయబోతున్నారు. ఇప్పుడు చూడు. తాళ తాళ తాళుకు ధాళ ధాళ తాళుకు పైసా పప్ప పైసా కాళ కాళ కాళుకు ఝాల ఝాల ఝాలకు పైసా పప్ప పైసా తిరిగే ప్రకాశాని దశ పెరిగే కులాసా గుస గుస మనకే ప్రపంచం బానిసా తెలుసా పైసా పైసా పప్ప పైసా 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 పప్ప పైసా 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 పప్ప పైసా పైసా పప్ప పైసా పైసా. ఏమండి, మన పాట పెడతాను, మనము చేద్దాం. అనయ్య జరుగు. ఏమిందిరా మీ అందరికి ఇలా గంతులు వేస్తున్నారు? కొట్టంటే రే, ఇదెవరైనా ఇల్లా సత్రమా? ఇలా గోళ చేస్తున్నారు? రే పెరుమాళ్ళు, అమ్మా నా పాట పెట్రా. అమ్మా నీ పాట. డాన్స్ చేస్తావా? అమ్మా అందరూ కొడుతున్నావు. సై 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 సై
హే హే యా హే 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 హా 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 హే ఆ హే 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 ఓహో వా హే 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 ఏం పాటరా ఇది? నానా అది అది ఆ అమ్మ. నాకు ఇష్టమైన పాట పెట్టరా. ఏం పాట పెట్టాలి? అది 1వ నెంబరు బస్సు పెట్రా. అది అది 1వ నెంబరు బస్సు, దాని వ్యవహారం నాకు తెలుసు. అది 1వ నెంబరు బస్సు, దాని వ్యవహారం నాకు తెలుసు. దాని గొల్లపూడి రూటు అయినా కంకిపాడు దాటు, దాని గొల్లపూడి రూటు అయినా కంకిపాడు దాటు. రైట్ అంటే చాలు రయ్య రయ్యన రైకల్లపూడి హాల్ట్. అది బస్సు కాదు మిస్సు, అబ్బ చూడు దాన్ని కసు బుస్సు. అది బస్సు కాదు మిస్సు, అబ్బ చూడు దాన్ని కసు బుస్సు. ఇది 1వ నెంబరు మిస్సు, దీని వయ్యారం నైసు నైసు. సూపర్. ఇది 1వ నెంబరు మిస్సు, దీని వయ్యారం నైసు నైసు. దాని కన్ను పట్టే కాటు అయినా చెయ్యి పట్టి స్వీటు, దాని కన్ను పట్టే కాటు అయినా చెయ్యి పట్టి స్వీటు. స్టార్ట్ చాలు సండే వేళకి కవిళ్ళ పల్లె హాల్టు. అది బస్సు కాదు మిస్సు, అబ్బ మిస్సు కాదు కిస్సు మిస్సు. అది బస్సు కాదు మిస్సు, అబ్బ మిస్సు కాదు కిస్సు మిస్సు. అత్తయ్య నేను నమ్మలేకపోయాను, సూపర్ గా చేశారు. అవును నాన్న, మీరు కూడా సూపర్ గా చేశారు. ఆ రోజుల్లో ఇలాగే డ్యూట్ పాడారా? మీరంతా ఊరికే డాన్స్ చేశారు, కానీ నేను అనుకున్నది సాధించిన సంతోషంతో చేశాను రా. రాజ్యం, నేను ఆ రోజు చెప్పినట్టుగానే జడ్జి రాధాకృష్ణ గారి అబ్బాయితో ఉత్తర పెళ్లి ఖాయం చేసుకుని వచ్చాను. నానా నిజంగా చెప్తున్నారా? పిల్లని పెళ్లి కొడుకు చూడొద్దా? రై, ఉత్తర ఫోటో చూడగానే పెళ్లి కొడుకు ఓ ఓ ఓ ఓకే. మేమందరం పెళ్లి కొడుకుని చూడదా? అవును, చూడాలి చూడాలి. ఇదిగో రెడీగా ఉంది. రాజు, నువ్వు ముందు చూడు. రాజు, నువ్వు చూడు. ఎలా ఉన్నాడు? సూపర్ గా ఉన్నాడు రా పెళ్లి కొడుకు. చూడు 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 చూడు, ఎంత అందంగా ఉన్నాడు చూడు. అరే సిగ్గా, సిగ్గుపడుతోందిరా. చూడండి రా, ఉత్తర సిగ్గుపడుతోంది. పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడో చెప్పు. నేను ఇంకా సరిగ్గా చూడలేదురా. ఉత్తరకి ఈడు చూడు సరిగ్గా ఉంది కదా, నేను చూసిస్తాను. ఇవ్వండిరా. ఏమిట్రా హడావిడి? చూడండి. ఇవ్వమ్మా, నేను చూడాలి. పెళ్లి కొడుకు సూపర్ గా ఉన్నాడు కదా. సూపర్ అమ్మా, నాన్న సెలక్షన్ అదిరింది. ఈడు చూడ చాలా బాగుంటుంది. నిజంగా పెళ్లి కొడుకు అదిరిపోయాడు. చాలా అందంగా ఉన్నాడు. నాకు బాగా నచ్చారు. ఇలా చూడు పంతులు. అయ్యా, అత్తయ్య ముందు సోఫాలు అవి వేసుంటాయి. అక్కడికి వెళ్ళగానే కాలు నొప్పి, చేయి నొప్పి, మోకాలు పోటు, వయసు అయిపోయిందని కవుక్కుని సోఫాలో కూర్చుని మాట్లాడుకో. నువ్వు కూర్చుని నేను నుంచునుంటే నాకు అవమానంగా ఉంటుంది. చివరి వరకు నుంచునే మాట్లాడి ఈ మెట్లు దిగి వెళ్ళిపో, సరేనా? సరేనండి. అత్తయ్య, జ్యోతిషుడు వచ్చాడు.
రండి పంతులు గారు. నమస్కారం అమ్మా. మీకు 100 ఏళ్ళు. ఏంటి నాగవల్లి నీకు 100 ఏళ్ళని చెప్పగానే మొహాన్ని బాధగా దించుకున్నావేంటి? అది మరేం లేదు మావయ్య, మన ఊళ్ళో కాసే ఎండకే పెట్రోల్ అమ్మే రేటుకి ఎవరికైనా 100 ఏళ్ళు బతకాలనే ఆశ ఉంటుందా చెప్పండి? నేను రేపు ప్రైమ్ మినిస్టర్ అయి చీపురు కట్టకి వెండి తోరమని. పంతులు గారు, మా పిల్లల జాతకాలన్నీ తీసుకెళ్ళి చూడమని చెప్పాను కదా, చూసారా? ముఖ్యంగా రఘురాముడి కళ్యాణ యోగం ఎలా ఉంది చెప్తానమ్మా. పంతులు, జాతకాలు తీసుకువెళ్ళినప్పుడు ఏదో పిల్ల ఉన్న దిక్కు కూడా చెప్పేస్తానని గర్వంగా చెప్పి వెళ్ళావు కదా, ఇప్పుడేంటి డల్గా ఉన్నావు? అదండి పాపం ఆయన దగ్గర మన ఊరు మ్యాప్ లేదేమో, అందుకే మన ఇంటికి వచ్చే కోడలున్న దిక్కు తెలియక ఈ విధంగా అలాడుతున్నాడు. మీరు చెప్పండి. ఏం చెప్పాలో తెలియడం లేదమ్మా, కానీ ఒక్క విషయం చెప్పాలి. ఓ ఏడాది వరకు ఈ ఇంట్లో శుభకార్యాలేవి తలపెట్టకండి. మన ఊరు అమ్మాయిలంతా పొరుగుళ్ళకి వెళ్ళిపోయారా? బాబు మీకు తమాషాగా ఉంది, కానీ జాతకాలు చూడగానే నాకు చలి జ్వరం వచ్చింది. ఏంటి వాగుతున్నావు? అటువైపు అయ్యగారు రిటైర్ అయ్యి ఇంట్లో ఉన్నాడు, ఇక మాకు అంతా జయమేనని మేమనుకుంటున్నాం. నువ్వేంట్రా అంటే మలేరియా చలి జ్వరం అంటూ కథలు చెప్తున్నావు. మావయ్య, ఒకవేళ అయ్యగారి దగ్గర డబ్బు తీసుకుని మన దగ్గరకు వచ్చి అబద్ధం చెప్తున్నాడేమో. బాబు నన్ను ఏమైనా అనండి, కానీ నా జ్యోతిష్యానికి వంక పెట్టకండి. ఏయ్, ఇంత రోషం ఉన్నవాడివి ఎందుకలా గుటకలు మింగుతున్నావు? మీరు చెప్పేది నిజమే, నిజం చెప్పే ధైర్యం లేకనే ఇలా గుటకలు మింగుతున్నాను. ఏయ్, మళ్ళీ మొదలు పెట్టకు. విషయం ఏమిటో చెప్పు. విషయం ఏమిటో చెప్పండి. అమ్మా, చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. రఘురాం జాతకాన్ని చూడగానే నేను షాక్ అయిపోయాను. వెంటనే మీ కుటుంబంలో ఉన్న అన్ని జాతకాలని 1కి 4 సార్లు మళ్ళీ మళ్ళీ చూశానమ్మా. ఇప్పుడు గ్రహ సంచారం మీ కుటుంబానికి అనుకూలంగా లేదమ్మా. అందుచేత దయచేసి ఈ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు చేయకండి. ఇదిగో ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? మిగతా వాడు కళ్ళ కూడా చేయలేని పనులు మా అత్తయ్య నిజంగానే చేసి చూపిస్తారు. వద్దు బాబు, అటువంటి విష పరీక్షలు ఏం చేయకండి. ఎందుకంటే జయరాముడి జాతకంలో గండం ఉంది.